యా తిరుపతి రెడ్డి గారు చెప్పండి. 1100 అభ్యంతరాలు మీ పార్టీవేనా? 1100 అభ్యంతరాలు మా పార్టీ నుంచి కాదండి. తెలంగాణ వాదులు ఈ విషయాన్ని, ఈ కవితమ్మ ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చిందో ఒకటి జనంలో చర్చ జరుగుతూ ఉందండి. ఇక్కడ ప్రధానంగా ఏమైందంటే బీజేపీ వాళ్ళు సక్రమంగా పెట్టారా ఆక్రమంగా పెట్టారా ఒక కేసులో కవితమ్మని ఇరికిచ్చారు. ఇరికిచ్చిన తర్వాత ఇంకా ఏ విధంగా బుల్డోజ్ చేస్తున్నారో మొత్తం జ్యుడిషియల్ సిస్టమ్ కూడా వాళ్ళు మేనేజ్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఎవరు బీజేపీ వాళ్ళు అన్ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పరిధిలో పనిచేస్తున్నట్టు నానా రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. జ్యుడిషియల్ సిస్టమ్ కూడా అయిపోయింది. ఇవాళ మన దగ్గర జర్నలిస్టులను కూడా తీసుకపోయి అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో దిగ్బంధించినటువంటి విషయాన్ని చూస్తున్నాం. అంటే ఏం చేయాలని కూడా అది చేస్తున్నారు, బుల్డోజ్ చేసి పడేస్తున్నారు. ఎవరిని ముయ్యాలంటే మూసేస్తున్నారు, ఎవరిని వదలాలంటే వాళ్ళని వదులుతున్నారు. ఈ ఒప్పందంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రియ శిష్యుడు రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు వీళ్ళంతా కలిసి కేసీఆర్ ను డైరెక్ట్ గా మనం కొట్టడం అనేది, ప్రజాక్షేత్రంలో కొట్టడం అనేది ఇంపాసిబుల్. ఆ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని బయటికి తీసుకొచ్చేసి ఆ వ్యక్తి నన్ను మాట్లాడి అన్న మీరు డిఫరెంట్ చేయండి. తను భవానీ గారు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయలే. నేను చెప్పాలి, నేను చెప్పేది చెప్తా అన్న, మీరు డిఫరెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఐఎమ్ రాంగ్ కొట్టలేరు అనేది తర్వాత విషయం. చంద్రబాబు నాయుడు వచ్చి నిన్నెందుకు కొడతాడు, చంద్రబాబు నాయుడు వచ్చేందుకు కొడతాడు? ప్రత్యక్షంగా కొట్టలేరు అన్నాను అన్న ప్రత్యక్షంగా కొట్టలేరు కాబట్టి కుట్ర కోణానికి తెరలేపారు. కవితమ్మను నేను ఆమె మద్యం కుంభకోణం గురించి నేను మాట్లాడట్లేదు, ఆమె కేసులో ఉన్నారని చెప్పట్లేదు. అదంతా కూడా కోర్టులో తెలవాల్సిన అవసరం. తను ఒక 10 నెలల పాటు తనను జైల్లో పెట్టిన తర్వాత, కేజ్రీవాల్ జైల్లో పెట్టిన తర్వాత నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది వారిని పెద్ద నాయకుల ఇప్పుడు కేజ్రీవాల్ గారు లాంటి ఒక నాయకుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్కడ జైల్లో పెట్టిన తర్వాత, జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళు మానసికంగా కొంత బలహీనపడ్డారు. ఏంటి మా జీవితం ఏంది, ఎట్లుండే ఈ జైలు ఏంది, కథ ఏంది అనేటువంటి ఒక కాంప్రమైజ్ ఈ యొక్క బీజేపీ అధిష్టానంతో అయినట్టుగా దాని నుంచి వీళ్ళు ఇమీడియట్ గా బయటపడ్డారు. ఇమీడియట్ గా కోర్టు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఈ ఒప్పందం ఏంటంటే నువ్వు బయటికి పోవాలంటే పార్టీ పెట్టాలి, మీ నాన్నకు వ్యతిరేకంగా పార్టీ పెట్టాలి. ఏం చేయాలి, తెలుగుదేశం నుంచి పసుపచ్చ రంగు తీసుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు ఆ 3 లెటర్స్ టీఆర్ఎస్ తీసుకోవాలి, తీసుకొని పార్టీ పెట్టాలి. ఆ ఒప్పందం రావడంతోనే ఏదో మొత్తం నాకు జ్ఞానోదయం అయిపోయింది, మొత్తం జైలు పోయిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతున్నారు, నేను కూడా ముఖ్యమంత్రి అయితే అని చెప్పి స్వయాన ఎంత గొప్ప వ్యక్తి అండి అని ఒక కీర్తి కిరీటం కేసీఆర్ గారు ఆయన మీద ఎక్కువ పెడతారు. తెలంగాణ సమాజం ఇవాళ ఎంత అసహించుకుంటుందంటే ఆమె బ్రాండ్ ఇమేజ్ పెరిగినది. ఆమె మాట్లాడే ఒక్కొక్క మాట కేసీఆర్ గారికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఒక్క మాటకు 1000 ఓట్లు మాకు పెరుగుతుందండి, ప్రజాదరణ పెరుగుతుంది. ఆమె ఎంత మాట్లాడితే మాకు అంత అద్భుతమైన పరిస్థితి పోతా ఉంది. అప్పుడు ఎక్కడున్నారు మరి, అప్పుడు ఎక్కడున్నారు మీ సోకాల్డ్ కల్వకుంట్ల కవిత గారు? అప్పుడు ఎక్కడున్నారు? ఉద్యమకారుల మీద దాడి జరిగింది. మా పార్టీకి ఒక మరక, కల్వకుంట్ల కవితమ్మ మా పార్టీకి అంటుకున్న ఒక మరక, ఆ మరక పోయింది. ఇవాళ పునరుద్ధరించే పార్టీ ముందుకు తీసుకెళ్తా ఉంది. కవితమ్మ మాకు బ్యాగేజ్, కవితమ్మ వెళ్ళిపోవడం వల్ల మాకు లాభం జరిగింది. కవితమ్మ పార్టీ పెట్టడం వల్ల కూడా మాకు లాభమే జరిగింది. తెలంగాణ సమాజం ఇటువంటి కుట్రలను ఎప్పుడు ఛేదించుకుంటూనే వస్తా ఉంది. ఎన్నో కుట్రలండి. ఉద్యమ టైంలో కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు లాక్కున్నారు, మా పార్టీని భూస్థాపితం చేయాలి, అన్నింటి ఛేదించుకొని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ముందు ఇట్లాంటి కుప్పిగంతులు చెల్లవు. అసలు కవితమ్మ గురించి మేము మాట్లాడడానికి రాలే. ఇక్కడ ఒక టీఆర్ఎస్ పార్టీ గురించి ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు? వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంటే మంచిది మాకు. ఎందుకంటే మాకు అసలు ఆమె పార్టీని, ఆమెను ఒక నాయకురాలుగా ఆమె పార్టీని మేము అసలు గుర్తించట్లేము. కవితమ్మ పార్టీని మేము గుర్తించట్లేము. ఒక స్వార్థ గుణముతో ఒక జైలు జీవితం నుంచి బయటికి రావాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తో కొంతమంది నాయకులు, తెలంగాణ వ్యతిరేకులు ఆడుతున్న నాటకంలో భాగంగా పార్టీ పెట్టింది. అందుకే ఆ పార్టీ నిలవదు. భావజాలం లేని పార్టీ ఎట్లా నిలబడుతుందండి? తెలంగాణ జనసమితి పెట్టుకున్నారు కోదండరామ్ గారు, వారిని విమర్శిస్తున్నామా? తెలంగాణ వచ్చే విధంగా పేరు పెట్టుకో, టీఆర్ఎస్ కావాలా? ఏది ఆమె యొక్క కుచిత స్వభావం అర్థమవుతా ఉంది. ఆమె ఎంతసేపు ఆమె యొక్క లక్ష్యం కనపడతా ఉంది.
కేసీఆర్ గారిని బాధ పెట్టాలి, టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి. ఆమె లక్ష్యం కనపడుతున్నప్పుడు తెలంగాణ ప్రజలు అమాయకులు, తెలంగాణ ప్రజలు అమాయకులు. భవాని గారు మీకు గొంతు లేదా? ఉద్యమకారుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోంశాఖను దగ్గర పెట్టుకొని ఉద్యమకారుల మీద దాడి చేయించినప్పుడు బీఆర్ఎస్ ఉద్యమకారులకి నోరు లేదా? ఉద్యమకారులు అడ్డు పెట్టుకొని మీరు గత పాలకులంతా రేవంత్ రెడ్డి గారు కొత్త రాజకీయం చేస్తున్నాండి. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏమైనా మాట్లాడితే ఏమైతుందంటే మా హోదా తగ్గించుకోదలుచుకోలే. మేము రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ గారు స్పందించట్లే, ఆయన ముఖ్యమంత్రిగానే మీరు రికగ్నైజ్ చేయట్లేము. ఎందుకంటే ఈ వ్యక్తి తెలంగాణ ఎక్కడో అమెరికాలో ఉండి నువ్వు గుర్తించాను. అమెరికాలో ఉన్నా. ఇప్పుడు ఎక్కడో ఒకటి గుర్తుపెట్టుకో, మాట్లాడుతున్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడాలి. నేను ప్రజాస్వామ్యం ఇక్కడ అన్పార్లమెంట్ పదాలు వాళ్ళే ప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నా. నేనేమంటున్నా, తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా ఎలక్ట్ అయినటువంటి మంత్రి రేవంత్ రెడ్డి. నేను గుర్తించను అని అంటే అది మీ అవివేకం, ఇప్పుడు నేను ఆయన గుర్తించా, ఎవరు కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుని గుర్తించా అంటే బాగుంటదా? కాబట్టి అట్లా మాట్లాడకండి మీరు. మీకు అది మీ పర్సనల్ ఒపీనియన్. ఒక సగటు తెలంగాణవాది జై తెలంగాణ వాదుల తుపాకీ గురి పెట్టిన వ్యక్తిని ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను ఆగమనంటే నేను ఆగిన, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఆగండి. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే మాకు 63-64 సీట్లు వచ్చినాయి. మేము మా పార్టీ నాయకుడు అనుకున్నాం. రాజ్యాంగబద్ధంగా గవర్నర్ గారి యొక్క ఆదేశము, దాని ప్రకారమే ఆయన ముఖ్యమంత్రి అయినాడు. నేను గుర్తించానంటే ఎట్లా? ఇప్పుడు మీకు వ్యక్తిగతంగా మీకు కోపం ఉంటే ఉండొచ్చు, వ్యక్తిగతమైన కోపం ప్రజాస్వామ్య సిస్టమ్ మీద, రాజ్యాంగ విలువల మీద రుద్దకూడదు. మీకు వ్యక్తిగతంగా తిరుపతి రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఒకప్పుడు మంచి స్నేహితులే, మీరిద్దరు కలిసి అంటగాకి తిరిగిన వాళ్ళే. ఇవాళ మీకు ఏదో విభేదం వచ్చింది, మీరు వెళ్ళిపోయినారు, ఆయన మీరు విడిపోయినారు. అంత మాత్రాన మీరు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నేను గుర్తించా, ఆయనని స్పందించానంటే అది సమంజసం కాదు. మీరు కొద్దిగా మాట్లాడుతున్నప్పుడు అది ఒక జాగ్రత్త పడండి. ఇక రెండో విషయము, టాపిక్ అసలు విషయం టిఆర్ఎస్ అనేటువంటిది ఒక బ్రాండ్ నేమ్ అనేటువంటిది అది వాస్తవం. మీరు ఎవరున్నా చెప్పకపోయినా ఒక 20 సంవత్సరాల ఉద్యమ చరిత్ర టిఆర్ఎస్ అనే పదానికి ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త అది భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. తెలంగాణ ఉన్నటువంటి ఆ స్మెల్ ఏదైతున్నదో ఆ మట్టి వాసనను కేసీఆర్ గారు చేతిలో ఆయన వదులుకున్నాడు. ఆయన ఎందుకు వదులుకున్నాడో అది వాళ్ళ సొంత విషయం, అది మనం ఒకరి స్వేచ్ఛను క్వశ్చన్ చేసేది లేదు. సో వదులుకున్న తర్వాత టిఆర్ఎస్ అనేటువంటి పదం వచ్చింది. టిఆర్ఎస్ అనేటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరైతే కవిత పెట్టుకోలే. కవిత ఏం పెట్టుకున్నది? తెలంగాణ రక్షణ సమితి అని పెట్టుకున్నది. దానికి